నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా అమ్మగారికి తగ్గిందండి. ఆవిడ రికవరీ అవుతున్నారు. ఇన్ని రోజులు నేను లాంగ్ వీడియో చేయలేకపోయాను. నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను కూడా చేయలేకపోయాను. ఇప్పుడు అంతా సర్దుకుందండి. మీ అందరి ఆశీర్వచనాల వల్ల మా అమ్మగారికి కూడా బాగుంది. అంతా బాగుంది. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే వీడియో ఏంటి అంటే, మనం అంటే పడనేలోనోళ్ళు చాలా మంది ఉంటారు. మన కుటుంబీకులు, లేదంటే మన బంధువులు, లేదంటే మూడు పెళ్ళాలు, లేదంటే అత్త కోడళ్ళు, లవ్వర్స్, ఇలాగ చాలా మందికి కొన్ని రోజులు బాగున్న తర్వాత మనలో ఏదో వాళ్ళకి నచ్చదు. కానీ వాళ్ళ దగ్గర ఏదైనా కొంచెం ఎక్కువ ఉందంటే మనల్ని తక్కువ చేయడానికే చూస్తుంటారు. తక్కువ చేసి హేళన చేయడానికే చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మన వ్యక్తిత్వాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే కొంతమంది అండి మనల్ని ఎప్పుడు కూడా మనం అంటే పడలేదు అంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఉంది అంటే మన దగ్గర ఏదో లేదని చెప్పేసి మన బాధ పెడుతూనే ఉంటారు. ఒకటి తెలుసుకోండి, వాళ్ళు 100 మాటలు ఆడుతుంటే మనం 110 మాటలు ఆడకూడదు. మనం ఒక్క మాట కూడా ఆడకుండా వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా సరే మాటలకి సమాధానం మౌనం ఒకటే. మౌనంగా ఉండండి. మన దగ్గర అది లేదని చెప్తారు, మనం దీనికి పనికిరాని వాళ్ళు అని చెప్తారు. వాళ్ళతో పాటు మనం కూడా 10 మాటలు విసురుతున్నాము అంటే, మాటలకు పని చెప్తున్నాం అంటే బ్రెయిన్కి పని చెప్పడం మానేస్తున్నాం అని అర్థం. మాటలు తట్టుకోగలిగిన మనిషే ఎప్పటికైనా నిలబడతాడు. మాటలు పడుతున్నాం వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నేను ఆడేస్తాను, నేను 10 మాటలు ఆడేస్తాను, నేను ఇంకో 100 మాటలు ఇసురుతాను అంటే నీ బుర్ర, నీ మనసు రెండూ పనిచేయడం మానేస్తాయి. నువ్వు చెప్పుకో నీ నోటితోటి అనేసి. దీన్ని కంట్రోల్లో ఉంచండి. బ్రెయిన్కి మనసుకి కూడా పని చెప్పండి. మీకు మాట్లాడుతున్నారు 10 మాట్లాడుతున్నారంటే మౌనంగా ఉండి మీ బ్రెయిన్కి ఆలోచించేలా చెయ్యండి. అది సమాధానం చెప్పేలా చేస్తుంది. అది మీకు సమాధానం ఇస్తుంది. ఏం చెయ్యాలనేది ఆ బ్రెయినే చెప్తుంది, ఆ మనసే చెప్తుంది సమాధానం. మన మనసే మనకు దేవుడు. మనలోనే ఉన్నాడు దేవుడు, జీవుడు, అన్ని రెండు కూడా మనలోనే ఉన్నాడు. అదే అవతల వాళ్ళకి సమాధానం చెప్తుంది. ఎన్ని మాటలైతే అన్నవ్వండి, ఎన్నైనా సరే వాళ్ళు అన్నవ్వండి, కానీ మౌనంతో మనిషిని జయించాలి. మిమ్మల్ని మీరు జయించుకోవాలి అంటే మౌనంగా ఉండాలి. అదొకటి చెయ్యండి. రెండోది, మనం ఎక్కడికి వెళ్ళినా సరే అందరిలో కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు నగలు వేసుకొని వచ్చి నగలు తయారైపోయి పట్టు చీరలు అన్ని కట్టుకొని, లేదంటే పట్టు బట్టలు కట్టుకొని ఎవరైనా సరే మన ఎగతాళి చేయడానికి తెగ తయారైపోయి వచ్చేస్తుంటారు. ఎక్కడికైనా కథా కార్యాలకు వెళ్ళినప్పుడైనా సరే. అప్పుడు నా దగ్గర ఇది లేదు, నేను దేనికి పనికిరాను, నా దగ్గర ఆ వస్తువు లేదు, నాకు ఆ చీర లేదు, నేను దేనికి పనికిరాను, ఇటువంటి భావాల్ని పక్కన పెట్టేసేయండి. మొట్టమొదటిగా మీకు మీరున్నారు. మీకు మీరు అందంగా కనిపించాలి. అంతేగాని అందరి కోసం కాదు. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాము, లేదంటే ఒక పార్టీలకు వెళ్ళాము అంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకించి కనిపించేలా చేసుకోవాలి తప్పితే అందరి కోసం కాదు. మీ దగ్గర ఉన్న కాటన్ చీర చక్కగా గంజి పెట్టి ఐరన్ చేసి కట్టుకోండి. చక్కగా మంచిగా బొట్టు పెట్టుకోండి. మన మొహంలో కళ తెచ్చేది ఏదైనా ఉందంటే కుంకుమ బొట్టు. చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. మంచిగా మట్టి గాజులు వేసుకోండి. చక్కగా ఒక ముత్యాల దండ ఏదో ఒకటి మీ దగ్గర కలిగినది వేసుకోండి. అందరిలోనూ అన్ని నగలు వేసుకొచ్చిన వాళ్ళలోనూ కూడా మీరు ప్రత్యేకమైన ఆకర్షణతో కనిపిస్తారు. నిజంగా నేను చెప్తున్నాను. అన్ని నగలు వేసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక గ్రూప్ లాగే కనిపిస్తారు. అది ఎంత కామన్ కదా. కానీ మీకు దగ్గర ఉన్న చక్కటి ఒక మంచి నేత చీర, కాటన్ చీర గంజి పెట్టి కట్టుకొని చక్కగా మీకున్న దాంట్లో ఒక చిన్న ముత్యాల దండ వేసుకొని, మట్టి గాజులు వేసుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, మీకు వాల్జడ వేసుకొని, లేదంటే చక్కటి ముడి వేసుకొని వెళ్ళండి. మీరు అందరిలో కూడా ప్రత్యేకించి కనిపిస్తారు. ఏ పార్టీలోనైనా, ఎటువంటి ఫంక్షన్లోనైనా, ఎటువంటి పెళ్లి పేరంటాల్లోనైనా. తర్వాత మూడోది, అవతల వాళ్ళు మనలో ఉన్న భావాల్ని, మనలో ఉన్న ఉక్రోషాన్ని బయటికి తీయటానికి మనల్ని తెగ శాపనార్థాలు పెట్టి మనం ఇలాగైపోయారు, అలాగైపోయారు, నా శాపాలు ఇలాగయ్యింది, ఇలా ఇంకా నాశనం అయిపోతుంటారు, ఇలాగైపోతుంటారు అని చెప్పేసి మనం బాధపెడుతుంటారు. మనల్ని చాలా చిన్న చూపు చూస్తుంటారు. మనిషికి ఏదైనా ఒక దౌర్భాగ్యపు స్థితి ఉంది అంటే ఇంకొక మనిషిని చిన్న చూపు చూడటం. ఎందుకంటే వీడి దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఏదో లేదని వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటారు. కానీ మీరు బాధపడతారు. ఆ మాటలకు బాధ వేస్తుంది. నన్ను ఇలా అన్నారంట, నన్ను ఇలా చేశారు అనేసి ఎవరి ద్వారా తెలిసినా, లేదంటే ప్రత్యేకంగా మీకు తెలిసినా సరే, ప్రత్యేకించి పరోక్షించి మీకు ఏదో రూపంలో మీకు తెలిసినా సరే ఏడవద్దండి. ఇంకొకరికి చెప్పుకొని ఈ మాటలు చెప్పుకొని ఏడవకండి.
అది ఎందుకంటే మనలో ఉన్న స్థాయిని దిగజార్చేస్తుంది. ఇంకొకరికి చెప్పుకొని బాధపడడం మొదలు పెట్టాము అంటే అవతల వ్యక్తి సరైన వ్యక్తి అయితేనే చెప్పండి, లేదంటే చెప్పకండి. ఎందుకంటే ఈ మాట ఇంకొకరు చేరవేస్తారు వాళ్ళు. అప్పుడు ఆహా నేను అన్న మాటకి ఏడుస్తున్నారా, బాగా అయ్యింది, నేను ఇంకా రెచ్చిపోతానని అవతల వాడు రెచ్చిపోతాడు. మీకు కష్టం వచ్చి అవతల వారి మాటలు మీకు తగులుతున్నాయి, మీ మనసుకు తగులుతున్నాయి అంటే ఎవ్వరికి చెప్పకండి, భగవంతుడికి చెప్పుకోండి కూర్చొని. దేవుడు చెప్పుకోండి, మీరు నమ్ముకున్న మీ ఇష్టదైవం ఎవరున్నారో ప్రతిరోజు కూడా మీ జీవితంలో జరిగేది ఆయన కూర్చుని చెప్పండి. సాయంత్రం అయ్యేసరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇలా జరిగింది, నన్ను ఇలా అన్నారు, నువ్వేం చేస్తావో మరి నీ ఇష్టం, సరేనా అని చెప్పేసి ఒక డైరీ అతనికి చెప్పడం ప్రారంభించండి. అంతేగాని ఎవరైనా ఏదైనా అన్నదానికి ఏడవటం, అది ఇంకొకరికి చెప్పుకోవటం, ఈ పని మాత్రం మొట్టమొదటి అందరం ఆపుకోవాలి. మనకి ఏదైనా బాధ వచ్చింది అంటే భగవంతుడి దగ్గరే చెప్పండి, మూడో మనిషి దగ్గర ఏడుస్తూ చెప్పకండి. అది మాత్రం చెప్పాము అంటే మనం డౌన్ అయిపోయినట్టే. దేవుడి దగ్గర చెప్పండి. దేవుడి దగ్గర ప్రతిరోజు కూడా మీకు జరిగేవన్నీ చెప్పుకుంటూ ఉండండి. మీకు వచ్చే బాధ అయినా సంతోషమైనా చెప్పుకుంటూ ఉండండి. మీ లైఫ్ మారకపోతే నన్ను అడగండి, మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళకి ఆయన సమాధానం చెప్తాడు. ఇలా మనలో మనం మార్చుకునే లక్షణాలు కొంచెం మనం మార్చుకుంటే మనం ప్రత్యేకించి కనబడతాం. ఎంతటి శత్రువుకైనా సరే నీలో ఒక ఆకర్షణ శక్తి కనిపిస్తుంది. అలా చెయ్యండి. మెదడికి మనసుకి పని చెప్పండి. మనుషులతో మాట్లాడకండి. శత్రుత్వం ఉన్న వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలంటే సీతమ్మ వారు రావణాసురుడికి గడ్డిపోచ అడ్డు పెట్టి మాట్లాడినట్టే ఉండాలి. ఎన్ని తలలున్న రావణాసురుడి నా తల్లి అలా మాట్లాడేటప్పటికి దిమ్మ తిరిగింది అతనికి. అట్లా ఉండాలి మన ప్రవర్తన. ఎవరి దగ్గర భయపడకూడదు. అర్థమైందా? సరే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.